జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన క్లెయిమ్ ఏమిటి, ఆయనకు ఉన్నటువంటి ఎలిగేషన్ ఏంటి కాంగ్రెస్ మీద అంటే, తండ్రి చనిపోయాడు, తండ్రి చనిపోయిన తర్వాత తన కుటుంబాన్ని హక్కును చేర్చుకుని ఆదరించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంక్షలు విధించి కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. మా తండ్రి చనిపోయినటువంటి వాళ్ళని మేము ఓదార్చడానికి పెడతామంటే వద్దు అని చెప్పి ఆపేసింది. ఈ ప్రయత్నాన్ని మేము కాదు అని మేము మా తండ్రి కోసం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి అనుకున్నప్పుడు మా మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి లోపల వేసింది. అంటే 2 సార్లు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సత్కారంగా భావించాల్సి ఉంటుంది ఆ అరెస్టుని, ఆ 16 నెలలు జైల్లో పెట్టడాన్ని. అందులో పైగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా తెలుగుదేశం పార్టీతో మంతనాలు జరిపి కుమ్మక్కయ్యి జరిపినటువంటి అరెస్టుగానే దాన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. పబ్లిక్లోకి ఆ నెరేటివ్ వెళ్ళిపోయి ఉంది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం వలన తన తండ్రి, రెండోది రాజశేఖర రెడ్డి జయంతులు కానీ వర్ధంతులు కానీ చేయటం కాంగ్రెస్ పార్టీ రెగ్యులర్గా చేయలే. కాబట్టి ఇప్పుడు సడన్గా రాజశేఖర రెడ్డి బిడ్డని ఎజెండాలోకి తీసుకొచ్చి ఆవిడకి ఏదో పదవి ఇవ్వటం ద్వారా వైఎస్ అభిమానుల్ని తమ వైపు తిప్పుకోగలము అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే కొంత ఇబ్బందే. అయితే ఒకటే లక్ష్యం ఇప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీని మూతయిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మనుగడ లేదు అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఆట కట్టించడం కోసం రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు వాళ్ళు. అందులో భాగంగానే షర్మిలకి వాళ్ళు ఆఫర్ చేయటము, ఆవిడని తీసుకెళ్ళటము, ఆ పార్టీని విలీనం చేయటం, ఏపీలో కాన్సన్ట్రేట్ చేయమని చెప్పటం, ఈ ప్రోగ్రాం అంతా మనం చూసాం. అలాగే తెలుగుదేశం పార్టీతో కూడా లోపాయికారి ఒప్పందం పెట్టుకునేటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీని కూడా అంటే తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు దెబ్బకొట్టే ప్రాంతాల్లో అభ్యర్థులను నిలబెట్టకూడదు అనే పద్ధతిలో ఒక అవగాహన కుదుర్చుకునే వైపుగా వాళ్ళ ఆలోచనలు సాగుతున్నాయి. ఆల్రెడీ మొన్న క్రిస్మస్ గిఫ్ట్ పంపించింది ఆవిడ తెలుగుదేశం పార్టీకి వైఎస్ కుటుంబం తరఫున. అయితే లోకేష్కి పంపించడం అనేది కొంచెం తనని తాను డిగ్రేడ్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడికి పంపించి ఉంటే బాగుండేది, లోకేష్కి పంపించింది ఆవిడ. అంటే సమాన స్థాయి ఉండాలి కదా. అంటే ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఏపీలో తెలుగుదేశం పార్టీని కంట్రోల్ చేసి పక్కకు నెట్టేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో బీజేపీ అనే జాతీయ పార్టీ ఉంది. వైఎస్ఆర్సీపీ అనే ఒక ప్రాంతీయ పార్టీని ఎలా కంట్రోల్ చేసి కట్టడి చేసి పక్కకు నెట్టేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ అనే ఒక జాతీయ పార్టీ ఉంది. ఇది ఒక విచిత్రమైన సందర్భం. రేపు ఎన్నికల్లో 2 ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా తలబడబోతున్నాయి. ఈ 2 ప్రాంతీయ పార్టీల మీద వాటిని తన కంట్రోల్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో 2 జాతీయ పార్టీలు కూడా తీవ్ర ప్రయత్నాలు పావులు కదుపుతున్నాయి. అంటే వైఎస్ఆర్సీపీని, తెలుగుదేశం పార్టీని కూడా తన కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి బీజేపీ అనుకుంటోంది. అయితే తెలుగుదేశం మద్దతుతో వైఎస్ఆర్సీపీని కంట్రోల్ చేయాలనే ప్రోగ్రాంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. రేపు ఎన్నికల్లో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అంటే, నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మా ప్రభుత్వం వచ్చేస్తోందని ఆల్రెడీ చెప్తున్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ వచ్చేసాం మేము, ఇంకొక ఏప్రిల్లో మా ప్రభుత్వం ఫామ్ అయిపోతుంది అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు. కానీ ఓటర్ అనేవాడు ఒకడు ఉంటాడు కదా ఫైనల్గా. రేపు మన కేసీఆర్ గారు కూడా అదే చెప్పాడు, మేము గెలిచేస్తున్నామని. విచిత్రమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూడాలి కదా. ఉన్న పరిస్థితి అయితే ఇది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత సీరియస్గా ఉందా, ఏ సెక్షన్స్లో ఉంది, ఏ సెక్షన్స్ మీడియాకి దగ్గరగా ఉండి మాట్లాడుతున్న సెక్షన్స్ చెప్తున్నటువంటి విషయాలు మాత్రమేనా, గ్రౌండ్లో ఏమిటి పరిస్థితి, గ్రౌండ్లో కండిషన్స్ ఏమిటి అంటే, ఒక విచిత్రమైన వాదన ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేస్తుంది కాబట్టి నెమ్మదిగా భూముల రేట్లు పెరుగుతున్నాయని ఈ మధ్య ఒక వెబ్సైట్లో వార్త రాశారు. అంటే భూముల రేట్లు పెరుగుతాయా తెలుగుదేశం పార్టీ వస్తే? అంటే భూములు అమ్ముకునే వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీని తక్కువ
రేట్లో భూములు కొనుక్కునే వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీని కోరుకుంటున్నారు అనే నేరేషన్ జనంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇలాంటి కొన్ని జరుగుతున్నాయి. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది ఏపీ ఎలక్షన్స్లో అనేది అయితే కీలకమే. 2 జాతీయ పార్టీలు మాత్రం కాన్సన్ట్రేట్ చేసి గేమ్ ఆడుతున్నాయి. 2 ప్రాంతీయ పార్టీలని నాశనం చేయటమే వాటి ప్రోగ్రామ్గా ప్రస్తుతం వ్యూహం నడుస్తోంది. ఇప్పుడు షర్మిల గారి యొక్క చరిష్మా ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? మరి రాజశేఖర్ రెడ్డికి తనయుడెంతో తనయ్య కూడా అంతే. అయితే ఆల్రెడీ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను పార్టీని స్థాపించుకోవటం, అలాగే ముఖ్యమంత్రి కావటం, ప్రజలలో ఆదరణ అభిమానాలు పొందటం అంతా జరిగిపోయింది. మరి షర్మిల గారు తాను ఒక రాజశేఖర్ రెడ్డి గారికి తగ్గ వారసురాలని అని చెప్పి ప్రకటించుకొని ఆమె కాకపోతే తెలంగాణలో తను ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడ పరిపాలనలోకి రావడానికి ఆమె ప్రయత్నం చేయలేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక తెలంగాణలో కూడా నిజానికి ఆవిడ ముఖ్యమంత్రి అయిపోవడమే లక్ష్యంగా పావులు గదిపారు. కానీ ఈవిడ నేటివ్గా జనాలు అనుకోలేదు. అంటే బయట నుంచి వచ్చినటువంటి నేత, పైగా ఆంధ్ర నేపథ్యం ఉన్నటువంటి నేత ఈవిడ. అంటే ఆవిడ మా అత్తగారిది ఖమ్మము లేకపోతే మరొకటి అని చెప్పినప్పటికీ నేటివ్ ఫీలింగ్ అనేది తెలంగాణ ఉద్యమంలో కూడా, ఉద్యమం వెనకాల ఆత్మగౌరవ పోరాటమే నినాదం. అందుకని మా పరిపాలన మేం చేసుకుంటాం అనేదే ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈవిడని ఏమాత్రమే ఎంటర్టైన్ చేయలేదు వాళ్ళు. ఈవిడికి కూడా పరిస్థితి అర్థమైంది. అందుకని ఈవిడ కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎటో ఒకటి వెళ్లాల్సిన పరిస్థితి ఉండింది. అప్పుడు నిజానికి అన్న వదిలిన బాణము అనే ఈక్వేషన్లో ఈవిడ కేసీఆర్కి మద్దతుగా అక్కడ పార్టీ పెట్టారని, ఈవిడ ఆఖరి నిమిషంలో ప్రభుత్వ ఓటు చేల్చడానికి ఉపయోగపడతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఈవిడ కాంగ్రెస్ వైపు మొగ్గి పోటీ నుంచి ఉపసంహరణ నిర్ణయం తీసుకుని యూటర్న్ తీసుకుని కాంగ్రెస్లో విలీనం అయిపోయారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత వీడిని ఆంధ్రాలో వాడటం ద్వారా వైఎస్ఆర్సీపీకి టోటల్ కాంగ్రెస్ షిఫ్ట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి ఎక్కడ కోల్పోయామో అక్కడే సంపాదించాలి. కాబట్టి వైఎస్ఆర్సీపీ నుంచి జనాల్ని వెనక్కి రావడం కోసం చరిష్మాని వాడటం కోసం షర్మిలను పట్టుకొచ్చారు. కానీ షర్మిల ఏం చెప్పినప్పటికీ ఆల్రెడీ ఒక నెరేటివ్ జనంలోకి వెళ్ళిపోయి ఉంది. వైఎస్కి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అనేది. తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇవన్నీ కూడా వెళ్ళిపోయి ఉన్నాయి. పైగా ఈవిడే ఆ నినాదం తీసుకుని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు రోడ్డు మీదకి వెళ్ళారు, పాదయాత్ర చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంలో ఆవిడ షేర్ మేజర్గా ఉంది. కాకపోతే ఆవిడకి అక్కడ పంపకాల దగ్గర గొడవలు వచ్చి, అంటే ఆవిడకి అధికారంలో ప్రాతినిధ్యం ఇవ్వటంలో ప్రాపర్ ఇది జరగలేదు. దానికి సంబంధించిన గొడవలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబంలోనూ ఉన్నాయి, బయట ఉన్నాయి. వాటిని వాడుకుంటున్నారు అనేటువంటి ఒక నెరేటివ్ని ఇప్పుడు పబ్లిక్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్సీపీ. అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబాల్లో చిచ్చులు పెట్టే ప్రోగ్రాం తీసుకుంటోంది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కుమ్మక్క అయిపోయి అనే ఒక నెరేటివ్ని పబ్లిక్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇది కొంత వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే ప్రజలు, అంటే వైఎస్ని ఇంతకాలం పక్కకి నెట్టేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సడన్గా షర్మిలను తీసుకురావటాన్ని ఎలా డైజెస్ట్ చేసుకుంటాడు ఓటరు అనేది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయమే. అంత ఈజీ కాదు. తెలుగుదేశం యొక్క పరిస్థితి ఏంటి రాబోయే ఎన్నికల్లో, చివరి వరకు నిలిచి ఉంటుందా అనేటువంటి? అంటే తెలుగుదేశం పార్టీకి జనసేన కూటమి గెలుస్తుంది అనేటువంటి పిక్చర్ ఆల్రెడీ జనంలోకి పంపించేశారు వాళ్ళు. రాబోయేది మా ప్రభుత్వమే అని చెప్పి చాలా బలంగా చెప్తున్నారు. కానీ అంత ఈజీ కాదు. జగన్మోహన్ రెడ్డి ఓటమి కాంగ్రెస్ పార్టీ విజయంగా మారచ్చేమో తప్ప, అంటే తెలుగుదేశం పార్టీ వేవ్ ఉంది, ఒక స్వింగ్ ఉంది అని అనుకోని అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ స్వింగ్ ఉండి తెలంగాణలో అధికారంలోకి రాలేదు. అలా వచ్చుంటే, కాంగ్రెస్ పార్టీ స్వింగ్ ఉండుంటే డెఫినెట్గా మల్కాజ్గిరి ఎంపీగా ఆయన రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అలాగే కామారెడ్డిలో ఆయన 3వ స్థానానికి వెళ్ళిపోయాడు. కాంగ్రెస్ స్వింగ్ ఉంటే అలా జరుగుండేది కాదు. అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అది వేరే గొడవ. అలా కేసీఆర్ ఓటమి, అంటే బీఆర్ఎస్ ఓటమి కాంగ్రెస్ గెలుపుగా మారినట్టు ఇక్కడ కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిస్తే తెలుగుదేశం స్వింగ్ ఉండి గెలవటం కాదు,
జగన్మోహన్ రెడ్డి వైఫల్యం వలన, జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని తనతో కనెక్ట్ చేసుకోలేకపోవడం వలన మాత్రమే వైఎస్ఆర్సీపీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి ఉంటుంది తప్ప తెలుగుదేశం పార్టీ స్వింగు లేదు. అలాగే చంద్రబాబు అరెస్టు తాలూకా సింపతి వేవ్ కూడా ఇక్కడ బలంగా ఉందని నేను అనుకోవడం లేదు. టీడీపీకి స్వింగ్ లేదని మీరు వ్యాఖ్యానించారు. అలాగే ఒకవేళ ఇక్కడ రూలింగ్ పార్టీ ఓడిపోతే అది జగన్మోహన్ రెడ్డి వైఫల్యం అన్నారు. ఈ రెండింటిని మీరు కాస్త కంపేర్ చేస్తూ చెప్పగలుగుతారా? అంటే టీడీపీకి స్వింగ్ లేదనే పదానికి, వ్యాఖ్యకి, అలాగే ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారానికి దూరం అయితే అది కేవలం వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు కానీ ఇంకేదన్నా కానీ వైఫల్యం కానీ అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పోవాలి, తెలుగుదేశం రావాలి అని కోరుకుంటున్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా అప్పర్ కాస్ట్, అప్పర్ సెక్షన్ వ్యాపార వర్గాలు మాత్రమే బలంగా కోరుకుంటున్నాయి తప్ప దిగువ శ్రేణి నుంచి ఆ నినాదం బలంగా రావడం లేదు అనేది వాస్తవం. అందుకని ఆ సెక్షన్స్ కొంత, అంటే ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు, ఏం చేసినప్పటికీ కొంత అటువైపు ఉన్నారు. ఆయన ఆ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోగలిగాడు. ఆ బలంతోనే ముందుకు వెళ్తున్నాడు ఆయన. ఆ బలం ఉంది కాబట్టే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికీ అంత ఈజీగా లేదు. అంటే ఒకటి వాస్తవం ఏంటంటే గెలిచేస్తాను అనే కాన్ఫిడెన్స్ వైఎస్ఆర్సీపీలోనూ లేదు. గెలిచేస్తామనే కాన్ఫిడెన్స్ బయటకు మాట్లాడుతున్నారు కానీ తెలుగుదేశంలో కూడా కొన్ని భయాలు ఉన్నాయి. ఈ భయాలని ఆసరా చేసుకునే జాతీయ పార్టీలు ఇక్కడ గేమ్ ఆడుతున్నాయి. థ్యాంక్ యూ సార్.